హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ నిన్న నైట్ గవర్నమెంట్ ఆల్రెడీ మాక్ టెస్ట్ అనేటివి రిలీజ్ చేశారు. మరి మాక్ టెస్ట్ యొక్క మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనము ప్రతి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు బోర్డు మీద క్లియర్గా మ్యాథ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ చేశాం కాబట్టి జస్ట్ మీకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని అబ్జర్వ్ చేయగలరు. అదేవిధంగా మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు టెట్ డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వీడియోస్ కూడా షేర్ చేస్తాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు. ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఎస్జిటి టెట్ పరంగా లాస్ట్ ఇంకా 15 days కూడా సమయం లేదు. మరి ఈ సమయంలో రివిజన్ ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా కీలకం కాబట్టి ఆల్రెడీ మనము క్లాసెస్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఆల్రెడీ బ్యాచెస్ అన్నీ రన్ అవుతున్నాయి. మరి లాస్ట్ ఈ సమయంలో చాలా వరకు తక్కువ అమౌంట్తో అంటే 75% దాకా డిస్కౌంట్ ఇస్తూ మీకు ఈ సమయంలో మన రివిజన్ ఎగ్జామ్స్ అందరూ రాయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీకు ఫీజు కేవలం 150 రూపీస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్. మరి మొత్తం సిలబస్ని ఎస్జిటి టెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం సిలబస్ని 20 పార్ట్స్గా డివైడ్ చేశాము. 20 పార్ట్స్గా డివైడ్ చేసి 20 రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ సమయంలో రివిజన్ ఎగ్జామ్స్ చాలా చాలా కీలకము. మన రివిజన్ ఎగ్జామ్స్ అందరికీ ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో కేవలం 150 రూపీస్కే ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి ఎవరికైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి, 8341949272 ఎంవీఆర్ నంద్యాల 8341949272. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు, ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు ఫ్రెండ్స్. మరి టెట్ తర్వాత డిఎస్సి బ్యాచెస్ కూడా యాక్టివేట్ అవుతాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ కాగలరు. మీరు చేసేటువంటి ఒక చిన్న సపోర్ట్ జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. సో ఫ్రీ మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి ప్రతి బిట్ 24 బిట్స్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. మీకు ఈజీగా బేసిక్ నాలెడ్జ్ పరంగా ఇచ్చాడు కాబట్టి బేసిక్ నాలెడ్జ్ అన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. మొదటి 5 సరి సంఖ్యల అంకమధ్యమము అని ఇచ్చాడు. సో అంకమధ్యమము అంటేనే అర్థం ఏంటి? అర్థమెటిక్ మీన్. దీన్ని మనము సగటు లేదా సరాసరి అని కూడా చెప్తాము. సో సగటు ఫార్ములా ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. అది ఇక్కడ సరి సంఖ్యలు అడగచ్చు, ఈవెన్ నెంబర్స్ అడగచ్చు, బేస్ సంఖ్యలు ఆడ్ నెంబర్స్ అడగచ్చు, ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు అడగచ్చు, కాంపోజిట్ నెంబర్స్ సంయుక్త సంఖ్యలను అడగచ్చు. సో ఎలాగైనా అడగచ్చు. సమ్ టైమ్స్ 3 యొక్క మొదటి 5 గుణిజాల అంకమధ్యమం ఎంత అంటాడు. 3 యొక్క 5 మొదటి 5 గుణిజాలు అంటే 3 యొక్క మల్టిపుల్స్ పరంగా అడగచ్చు. సో 7 యొక్క మల్టిపుల్స్ పరంగా అడగచ్చు. ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో ఓవరాల్గా అంకమధ్యమము అంటేనే రాసుల మొత్తముపై రాసుల సంఖ్య అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మొదటి 5 సరి సంఖ్యలు అని ఇచ్చాడు. సో సరి సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడు మొదటి మనకి ఏమవుతాయి? 2 4 6 8 10. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఎన్ని మనకు? 5. అదే ప్రధాన సంఖ్యలు అడిగాడు అనుకోండి, ప్రధాన సంఖ్యలు ఏంటి? 2 3 5 7 11. సంయుక్త సంఖ్యలు అడిగాడు అనుకోండి 4 6 8 9 10. అంటే ప్రధాన సంఖ్యలు కానటువంటి ప్రతి సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుంది. ప్రధాన సంఖ్య అంటే అర్థం ఏంటి? ఏ సంఖ్యకైతే కారణాంకాలు అదే సంఖ్య మాత్రమే ఉంటే, ఒక కారణాంకం మాత్రమే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాం అనుకోండి, 1 7s 7 1s అంటే 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి అన్నమాట. అది 1 మరియు అదే సంఖ్య అలా ఉంటే వాటిని ప్రధాన సంఖ్యలు. మీకు బేసిక్స్లో క్లియర్గా చెప్పాము, ఒకసారి హైలైట్ చేసుకోండి. బట్ అతి చిన్న సంయుక్త సంఖ్య అంటే మాత్రం ఏంటంటే 4. ఇప్పుడు వీటిని యాడ్ చేసామనుకోండి 10 20 30 30/5 ఏమవుతుంది? 6 అవుతుంది. కాబట్టి సో ఆన్సర్ ఏంటి? 6. అంటే ఇక్కడ అంక మధ్యమము అంటేనే మీరు హైలైట్ చేసుకోవాల్సింది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇక్కడ అంక మధ్యమము అదేవిధంగా బహుళకము మధ్యగతము ఈ మూడింటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా బిట్టిస్తాడు ఫ్రెండ్స్. బహుళకము అంటే అర్థం ఏంటి? మోడ్ అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్లో ఏదైతే ఎక్కువసార్లు పునరావృతం అవుతుందో, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో అదే మనకి ఏమవుతుంది అంటే బహుళ
బహుళకం అవుతుంది. మధ్యగతం అంటే ఇచ్చినటువంటి అబ్జర్వేషన్స్ రాసులను అవరోహణ లేదా ఆరోహణ క్రమంలో వ్రాసుకున్న తరువాత మనము మధ్యలో ఉండేటువంటి వాల్యూ అనేది ఐడెంటిఫై చేయాలి. సో వాటి యొక్క లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ అంకమధ్యమం కానివ్వండి, బహుళకం కానివ్వండి, మధ్యగతం కానివ్వండి, వీటి యొక్క లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 3x ప్లస్ 6xల పూరక కోణాలైన x విలువ ఎంత? ఇక్కడ మనకు 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. పూరక కోణాలు, సంపూరక కోణాలు, సంయుగ్మ కోణాలు అని 3 టాపిక్స్ ఉన్నాయి. మీరు వాటిని బాగా హైలైట్ చేసుకుంటే పక్కాగా బిట్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. పూరక అంటే దీన్ని మనము కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. సంపూరక అంటే మనము సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ పూరక అంటే అర్థం ఏంటి అంటే ఏవైనా 2 కోణాలు తీసుకున్నప్పుడు వాటి యొక్క మొత్తం మనకు 90 డిగ్రీస్ అయింది అనుకోండి, వాటిని పూరక కోణాలు అంటాం. అదే 180 డిగ్రీస్ అయితే సంపూరక కోణాలు అంటాం. 360 డిగ్రీస్ అయితే వీటిని మనము సంయుగ్మ కోణాలు అంటాం. ఈ 3 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఓకేనా? పూరక కోణాలు అంటే 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలను పూరక కోణాలు అంటారు. 2 కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అంటారు. 2 కోణాల మొత్తం 360 డిగ్రీస్కి సమానం అయితే వాటిని మనం ఏమనాలి? సంయుగ్మ కోణాలు అనాలి. మనకి ఇక్కడ పూరక కోణాలు అని ఇచ్చాడు అంటే ఆ 2 కోణాల మొత్తం ఎంత రావాలి? 90 డిగ్రీస్ రావాలి. సో 3x ప్లస్ 6x కోణాల మొత్తము అంటున్నాం కాబట్టి 3x ప్లస్ 6x ఎంత? మామూలుగా 9x. 9x ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం కావాలి? 90 డిగ్రీస్కి. అవునా? 2 కోణాల మొత్తం ఎంత ఉండాలి? పూరక కోణాలు అంటే 90 డిగ్రీలు ఉండాలి కాబట్టి 3x ప్లస్ 6x 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 90 అయితే 9 1s 9 10s. హియర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 3. సమ్ టైమ్స్ ఎలా అడుగుతారంటే 3x ప్లస్ 5x అంటే ఇక్కడ పూరక సంపూరక కోణాల్లో ఒక కోణము మరొక కోణానికి 2 రెట్లు ఉంటే, లేదా ఒక కోణం మరొక కోణం కన్నా 4 డిగ్రీలు తక్కువ ఉంటే ఇలా కూడా అడుగుతాడు. సో అలా ఇచ్చినప్పుడు కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. లేదా 2 పూరక కోణాలు 1:3 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాల్లో ఒక కోణము అంటాడు. సో మీరు ఎలా ఇచ్చినా పూరక కోణాలు అంటే 90 డిగ్రీలు, సంపూరక కోణాలు అంటే 180 డిగ్రీలు, సంయుగ్మ కోణము అంటే 360 డిగ్రీలు అనేది ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. వాటి యొక్క మొత్తాలు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఏదైనా ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ మనం ఏబీసీ అనుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సి అంటే 3 భుజాలు సమానము. 3 భుజాలు సమానం అయితే మనకు ఆటోమేటిక్ ఏమవుతుంది? సమబాహు త్రిభుజం అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? లేదా 3 కోణాలు సమానము. సో 3 భుజాలు సమానము, సమబాహు త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ పరంగా అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒక త్రిభుజంలో 3 భుజాలు సమానంగా ఉంటే సమబాహు త్రిభుజము, 3 కోణాలు కూడా సమానంగా ఉంటే సమబాహు త్రిభుజము. 3 కోణాలు సమానము అయితే ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీలు ఉంటుంది. ప్రతి కోణం ఎంత ఉంటుంది? 60 డిగ్రీలు ఉంటుంది. మరి కోణాలు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే 1:1:1 నిష్పత్తిలో ఉంటాయి. ఎందుకంటే అన్ని కోణాలు సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతి కోణం ఎంత ఉంటుంది? 60 డిగ్రీలు ఉంటుంది. మరి సమబాహు త్రిభుజానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే ఇలా మనము ఎన్ని సౌష్ఠవ రేఖలు గీయచ్చు అంటే 3 సౌష్ఠవ రేఖలు గీయచ్చు కాబట్టి సమబాహు త్రిభుజానికి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 3. అదేవిధంగా సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యము ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకోండి. ఇక్కడ ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఆన్సర్ సమబాహు త్రిభుజము. నెక్స్ట్ పవర్, ఇక్కడ పరిమాణం అడిగాడు. డిగ్రీ అంటాం ఇంగ్లీష్లో అయితే, డిగ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో పరిమాణం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ పదాలను సపరేట్గా మనం డివైడ్ చేసుకున్నప్పుడు సపరేట్గా మనం కనుక్కున్నప్పుడు ఇక్కడ మనము ఫస్ట్ x⁴ y⁴ మొత్తం యాడ్ చేసుకోవాలి పైన పవర్స్ ఉన్నప్పుడు. ఎక్స్కి 4 ఉంది, వైకి 3 ఉంది. అప్పుడు 4 + 3 అంతా 7 అంటే ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి, ఒకే పదంలో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ వై అంటే పైన ఏం లేదంటే 1 ఉన్నట్టు కాబట్టి 1 + 1 ఎంత? 2. y⁴ అంటే ఇక్కడ 5. ఇక్కడ ఏదైతే గరిష్టంగా ఉంటుందో, గ్రేటర్ ఏదైతే ఉంటుందో, గ్రేటర్ పవర్, దాన్ని మనం ఏమంటాము అంటే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క డిగ్రీ అంటాం. సో హైయెస్ట్ 7 ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? 7. చాలా చాలా ఇంపార్టెంట్, హైలైట్ చేసుకుని. అంటే ఎక్స్ వై జెడ్ కూడా ఇచ్చాడు అనుకోండి, వాటి యొక్క పవర్స్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒకే పదం బేస్ చేసుకుని, అంటే ప్లస్ మైనస్లు కాకుండా ఒక పదం. అంటే ఇక్కడ 3 పదాలు ఉన్నాయి. ఒకటి అంటే x⁴ y³ ఒకటి, 2xy ఒకటి, y⁴ ఒకటి. అంటే ప్రతి సపరేట్ దానికి క్యాలిక్యులేట్ చేస్తే వాటిలో గరిష్టంగా ఏదైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది అంటే డిగ్రీ ఆఫ్ గివెన్ ఎక్స్ప్రెషన్, ఇచ్చినటువంటి సమాసం యొక్క పరిమాణం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 5th క్వశ్చన్,
5:7 మరియు 2:7ల బహుళ నిష్పత్తి. దీన్ని ఇంగ్లీష్‌లో కాంపౌండ్ రేషియో అంటాం. ఓకేనా? సో, మీకు వర్గ నిష్పత్తి, ఘన నిష్పత్తి ఇవన్నీ మీకు క్లియర్‌గా వీడియోస్‌లో చెప్పాము. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? బహుళ నిష్పత్తి అంటే అర్థం ఏంటి అంటే పూర్వపదాల లబ్ధము, పరపదాల లబ్ధమే మనకి ఏమవుతుంది అంటే బహుళ నిష్పత్తి. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ A:B, C:D తీసుకున్నాం అనుకోండి. ఇది పూర్వపదం, ఇది పరపదం. పరపదం అంటే పూర్వపదాల లబ్ధం అంటే మనకేంటి AC అవుతుంది. పరపదాల లబ్ధం అంటే ఏమవుతుంది BD అవుతుంది. సో, దీని యొక్క ఆన్సర్ ఏంటి AC:BD. ఇదే సేమ్ 5 2 10:9 63. ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్ చేయండి. ఎందుకంటే మనకు రేషియో అనేది ఎప్పటికీ సింప్లెస్ట్ ఫామ్లో ఉండాలి కాబట్టి మనం ఏమైనా క్యాన్సిలేషన్స్ పోతే క్యాన్సిలేషన్. సో, ఓవరాల్గా ఆన్సర్ 10:63. ఆప్షన్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే పూర్వపదాల లబ్ధము పరపదాల లబ్ధమే మనకి ఏమవుతుంది అంటే ఇచ్చినటువంటి నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి అవుతుంది. ఓకేనా? 2 లేదా అంతకన్నా ఎక్కువ నిష్పత్తులు ఇచ్చినప్పుడు మనము బహుళ నిష్పత్తి క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 6వది 2 సంఖ్యల లబ్ధం ఇచ్చాడు. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 రెట్లు అయితే అందులో ఒక సంఖ్య ఇచ్చాడు. సో, ఆ సంఖ్యను x అనుకున్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x అనుకుంటే ఒక సంఖ్య x మొదటి సంఖ్య అనుకున్నా, రెండవ సంఖ్యకు 16 రెట్లు అంటే రెండవ సంఖ్యని x అనుకున్నాను అనుకోండి. ఏదైతే ముందు మనకు కావాల్సింది కంటెంట్. రెండవ సంఖ్యని x అనుకుంటే అప్పుడు మొదటి సంఖ్య ఏమవుతుంది 16x అవుతుంది. అంటే రెండవ సంఖ్యకు 16 రెట్లు మొదటి సంఖ్య. రెండవ సంఖ్య x అనుకుంటే మొదటి సంఖ్య ఏమవుతుంది 16 రెట్లు. ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత 1296. సో, 16తో క్యాన్సిలేషన్స్ పోతేమో క్యాన్సిలేషన్ చేయండి. అప్పుడు x² వస్తుంది. దాని నుంచి x క్యాలిక్యులేట్ అంటే స్క్వేర్ రూట్ కనుక్కుంటే సరిపోతుంది. సో, 4 4 16, 16 ఎక్కం రాకపోతే సింప్లిఫై చేయండి. బట్ తప్పులు చేయొద్దు. 4 4 16, 4 3 12, 4 2 8, 4 4 16. అగైన్ 4తో 4 1 4, 4 8 32, 4 1 4. x ఇంటూ x x² ఈజ్ ఈక్వల్ టు 81 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 81 దేని యొక్క వర్గము 9 యొక్క వర్గం కాబట్టి సో స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 9. సో, హియర్ ఆన్సర్ 9 అవుతుంది. సో, మీకు ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఇలాంటి బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ 7వ బిట్ అబ్జర్వ్ చేస్తే సమాంతర చతుర్భుజ వైశాల్యం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, ఎత్తు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ప్యారలాగ్రామ్. సో, మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ప్యారలాగ్రామ్ అంటే మొత్తం మీద చతుర్భుజాలను బేస్ చేసుకొని చతురస్రం కానివ్వండి, దీర్ఘచతురస్రం కానివ్వండి, సమాంతర చతుర్భుజం కానివ్వండి, రాంబస్ కానివ్వండి, ట్రిపీజియం కానివ్వండి, గాలిపటం కానివ్వండి, ఏవి ఇచ్చినా కానీ మీరు వాటి యొక్క వైశాల్యాలు, చుట్టుకొలతలు, అదేవిధంగా వాటికి గల సౌష్ఠవ రేఖల సంఖ్యలు అవన్నీ బాగా హైలైట్ చేసుకోండి. మీకు సపరేట్ వీడియో చేశాను క్షేత్రమితి మెన్సురేషన్ ఫార్ములాస్ అన్ని బేస్ చేసుకొని. అది అంటే మీరు క్వశ్చన్ ఎలా ఇచ్చిన ఆన్సర్ అయితే చేయగలరు. మరి సమాంతర చతుర్భుజ వైశాల్యము ప్యారలాగ్రామ్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? ప్యారలాగ్రామ్ అంటే మీకు డయాగ్రామ్ ఇలా ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందేలేండి, ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. బేస్ ఇంటూ హైట్. సో, బేస్ ఇంటూ హైట్. భూమి ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. హైట్ h కనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 78. సో, ఫార్ములా సమాంతర చతుర్భుజ వైశాల్యము అంటేనే మనకు బేస్ ఇంటూ హైట్. క్యాన్సిలేషన్స్ పోతాయా 6 1 6, 6 3 18. సో, హైట్ ఎంత 13. సో, ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి? సమాంతర చతుర్భుజ వైశాల్యము అంటేనే మనకు ఫార్ములా భూమి ఇంటూ ఎత్తు, బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు దాని యొక్క వైశాల్యము. అదేవిధంగా చతురస్రము, దీర్ఘచతురస్రము, రాంబస్, అదే సమచతుర్భుజము, లంబ చతుర్భుజము అంటే రాంబస్ అంటే సమచతుర్భుజము, సమలంబ చతుర్భుజము అంటే ట్రెపీజియము. సో, సమ్టైమ్స్ ఇంగ్లీష్లో ఇవ్వచ్చు, తెలుగులో కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు అనమాట. వాటి యొక్క వైశాల్యాలు, చుట్టుకొలతలు మాత్రం బాగా హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ చతురస్ర వైశాల్యం ఇచ్చాడు, చుట్టుకొలత అడిగాడు. సో, చతురస్ర వైశాల్యం ఇచ్చాడు ఫ్రెండ్స్. వైశాల్యము చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. అంటే మనకు ఎక్స్ సైడ్ అనుకుంటే వైశాల్యం అంటే x² ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 1849. క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి? చుట్టుకొలత క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఐ మీన్ చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4 ఇంటూ సైడ్. అవునా? చతురస్రము, ఇది చతురస్రం అనుకుంటే అంటే 4 భుజాలు సమానము. ప్రతి కోణం విలువ ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. చతురస్రానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? 4 గీయచ్చు. ఇలా 4 గీయచ్చు అనమాట. సో, ఇక్కడ మన చతురస్రం యొక్క వైశాల్యము అంటేనే సైడ్ ఇంటూ సైడ్.
చతురస్రం యొక్క చుట్టుకొలత అంటేనే 4 ఇంటూ సైడ్. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంత అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1849. సో 1849 దేనికో క్యాలిక్యులేట్ చేయండి, మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత 4 ఇంటూ సైడ్ ఎక్స్ కనుక్కొని, ఎక్స్ కనుక్కున్న తర్వాత మీరు ఏం చేయాలి, 4 ఇంటూ సైడ్ 4x కనుక్కోండి, మీరు ఆన్సర్ ఎంతనో చెప్పేసేయండి. బట్ ఒకవేళ ఇక్కడ మీకు ఆన్సర్ చెప్పాలంటే 1849 మీకు కనుక్కోవడం షార్ట్ కట్స్ చెప్పాను. అంటే యూనిట్స్ ప్లేస్లో ఏముంది, మనకు 9 ఉంది, అవునా. యూనిట్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి మనకు 3 3s 9 రావచ్చు, 7 7s 49 కూడా రావచ్చు. నెక్స్ట్ 18 దగ్గరలో ఏముంది, 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 4 స్క్వేర్కి దగ్గరలో ఉంది కాబట్టి 4 స్క్వేర్ 16, అంటే 5 స్క్వేర్ 25 ఎక్కువ అవుతుంది. అంటే ఆన్సర్ 43 కానీ 47 కానీ ఇలా వచ్చినప్పుడు మీకు మధ్యలో ఉండేటువంటి 45 కనుక్కోండి సరిపోతుంది అని చెప్పాను. షార్ట్ కట్ 5 5s 25, 5 4s 20, అంటే 20 25 కన్నా తక్కువ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది, 43 అవుతుంది. సో 43 యొక్క స్క్వేర్ అనమాట. 43 ఇంటూ 4, ఎందుకంటే చుట్టుకొలత 4 ఇంటూ సైడ్ కాబట్టి 4 3s 12, 2 1 ఉంటుంది, 4 4 16 ప్లస్ 1 ఎంత 17. సో ఆన్సర్ 172 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్స్ అనమాట అన్ని. నెక్స్ట్ ఒక ఉపాధ్యాయుడు 72 నోట్బుక్లను కొని తరగతిలోని విద్యార్థులందరికీ సమానంగా పంచాడు. ప్రతి విద్యార్థికి 4 బుక్కులు లభించిన విద్యార్థుల సంఖ్య ఎంత? మొత్తం చాలా స్పష్టంగా ఉంది. మొత్తము 72 అంటే న్యూమరేటర్లో ఉండాలి. ఒక్కొక్కరికి ఎన్ని పంచాడు, 4 పంచాడు, అయిపోయింది. 4 1 4, 3 ఉంటుంది, 4 8 32 అంటే 18 మందికి వస్తాయి. 18 మందికి, దీనికి మనం ఒకవేళ డౌటే కాదంటే 18 మందికి ఒక్కొక్కరికి 4, 18 4 72, మొత్తం ఎన్ని 72, సరిపోయింది కదా. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 1/x స్క్వేర్ సమానమైనది. సో మనకి ఇది రాదు, ఎందుకంటే అక్కడ బైలల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది కూడా కాదు, ఎందుకని ఇచ్చిన దాంట్లో మైనస్ కూడా ఉంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ ఇదా అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి అంటే ఏంటి, మనము ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా. అంటే ఇది మనకు ఫార్ములా ఏ ప్రకారం ఉంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్లా ఉంది. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్, అక్కడ ఇవ్వలేదు. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అంటే కావాలంటే ఎక్స్పాన్షన్ చేయండి. ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, మైనస్ 2ab అంటే మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే -2 వస్తుంది, ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ 1/x స్క్వేర్, అంటే ఎక్స్ స్క్వేర్ -2 ప్లస్ 1/x స్క్వేర్, కరెక్టే కదా. అంటే ఇది దేని యొక్క ఎక్స్పాన్షన్, ఇది ఎక్స్ మైనస్ 1/x హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్. హోల్ స్క్వేర్ అంటే 2 సార్లు కాబట్టి ఎక్స్ మైనస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x. నెక్స్ట్ ఏబీలు ఇచ్చాడు, క్యాలిక్యులేట్ చేయమన్నాడు. బి ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు కాబట్టి 3/3 మైనస్ ఏ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు కాబట్టి 2/2. 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎంత 27. 2 స్క్వేర్ ఎంత 4, దట్ ఈజ్ 23. సో కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా. సో పైన 3 అన్ని చాలామంది ఫాస్ట్లో 2 క్యూబ్ అలా పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చాడు ఆ వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలని తెలిస్తే చాలు. నెక్స్ట్ 12th క్వశ్చన్, 12 గ్రాములను కిలోగ్రాములలోకి మార్చగా 1 కిలోగ్రామ్కి 1 కేజీకి ఎన్ని గ్రాములు, 1000 గ్రాములు. మనందరికీ తెలిసిందే, మనం ఏదైనా చక్కెర కొనాలనుకున్నా ఏదైనా కొనాలనుకున్నా అరకిలో అంటాం. అరకిలో అంటే ఎంత 500 గ్రాములు. పావు కిలో అంటాం 250 గ్రాములు. ముప్పావు కిలో అంటాం అంటే 750 గ్రాములు. అంటే మనం గ్రాములలో కూడా చెప్తూ ఉంటాం, అంటే 100 గ్రాములు 200 గ్రాములు 500 గ్రాములు 700 గ్రాములు అని. అలా 1000 గ్రాములు అయితే 1 కేజీ. సో కిలోగ్రాములలో వ్యక్తపడి తక్కువ నుంచి ఎక్కువ అడిగాడు కాబట్టి బై చేస్తే సరిపోతుంది, అంటే 190/1000, ఎందుకంటే 1 కిలోగ్రామ్కి 1000 గ్రాములు కాబట్టి. అదే 2 కేజీల గ్రాములలో అంటే 2 ఇంటూ కేజీకి ఎంత 1000 గ్రాములు, అంటే ఇంటూ చేస్తాం, ఓకేనా. అంటే ఎక్కువ నుంచి తక్కువకు రావాలంటే ఇక్కడ తక్కువ నుంచి ఎక్కువ కాబట్టి మనం డివైడ్ చేస్తున్నాం. ఎంత 1 2 0 0, ఒకవేళ క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేయండి. పైన 2 0 కింద 2 0 ఉన్నాయి కాబట్టి పైన 2 స్థానాల తర్వాత పాయింట్, 1 2 స్థానాల తర్వాత పాయింట్, అంటే 0.19. పక్కన 0 పెట్టుకున్నా పర్లేదు. 0.19 ఎలా ఉంది, ఆప్షన్ 1లో ఉంది, పెట్టేసేయండి. నెక్స్ట్ 13th క్వశ్చన్, 2 అకరణీయ సంఖ్యల మొత్తం ఇచ్చాడు, ఒక సంఖ్య ఇచ్చాడు, మరో సంఖ్య కనుక్కోమన్నాడు. ఒక సంఖ్య ఎంత, -15/7. మరొక సంఖ్య ఎంత తెలియదు, ఎక్స్. మొత్తం అడిగాడు కాబట్టి నేను ప్లస్ చేశా, -8. అవునా,
ఒక సంఖ్య -15/7 ప్లస్ మరొక సంఖ్య ఎంత ఎక్స్ అనుకుంటున్నా. ఈ రెండు సంఖ్యల మొత్తం ఎంత -8 క్లియర్గా ఇచ్చాడు, -8 అని ఇచ్చాడు. ఓకేనా, అంటే ఈ రెండు సంఖ్యల మొత్తము -8. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ కనుక్కోవాలి. ఈ మైనస్ ఈ సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే -8 ప్లస్ 15/7. ఈ -15/7 ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. కాబట్టి దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, 7×56 అంటే -56 ప్లస్ 15/7. సో 56 నుంచి 15 తీసేస్తే ఎంత, 41. మైనస్కి గ్రేటర్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -41/7. సో హియర్ ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ప్రాసెస్. నెక్స్ట్ ఎక్స్ ఇచ్చాడు, వై ఇచ్చాడు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. ఎక్స్ వాల్యూ ఎంత 1, 2 1s are 2 మైనస్ వై వాల్యూ ఎంత 2 ఇచ్చాడు. సో 3 2s ఎంత 6 ప్లస్ 1. సో +1 2 + 1 3 -6 + 3 గ్రేటర్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -3. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, సో ప్లస్లు మైనస్లు చాలా వరకు కన్ఫ్యూజ్ కావద్దు. ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై వాల్యూ ఇచ్చాడు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు అంతే. నెక్స్ట్ 15th క్వశ్చన్. 12,000 ఓటర్లు గల ఒక నియోజకవర్గంలో 60% మంది ఓట్లు వేసిన నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్య ఎంత అని ఇచ్చాడు. సో మొత్తం 12,000 మంది. 12,000 మందిలో ఎంతమంది ఓట్లు వేశారు, 60% ఓట్లు వేశారు. అంటే మనం ఆ 12,000కు 60% కనుక్కుంటే చాలు. ఒకవేళ ఓట్లు వేయని వాళ్ళు అంటే 60% వేశారంటే ఇంకా 40% వేయలేదని కాబట్టి 40% కనుక్కుంటే సరిపోతుంది. 12,000 మంది ఓటర్లలో అంటే మొత్తం ఎంతమంది, 12,000 మంది ఓట్ల నియోజకవర్గంలో 60% ఓట్లు వేశారు. సో కనుక్కోమన్నది కూడా ఓట్లు వేసిన వాళ్ళనే. క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. 60% ఓటు వేసిన ఆ నియోజకవర్గంలో ఓట్లు వేసిన వారి సంఖ్యని అడిగాడు. అంటే 60% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. 60% ఈజ్ నథింగ్ బట్ 60/100. సమ్టైమ్స్ ఎలా అడుగుతాడు, 60% మంది ఓట్లు వేశారు, ఆ ఓట్లు వేసినట్టు వారి సంఖ్య 12,000 అయితే మొత్తం ఎంత అంటాడు. అంటే 60%కి 12,000 అయితే మనకు మొత్తం ఎంతమంది అంటే 100%కి ఎంత కనుక్కోవాలి. సో క్వశ్చన్ కొంచెం అర్థం చేసుకొని లాబట్టాలి. 2 0 2 0 12 72 పక్కన 2 0 అంటే మొత్తం మీద ఎంతమంది వేశారంటే 7,200 మంది ఓట్లు వేయడం అయితే జరిగింది. అంటే మొత్తం 12,000 మందిలో 60% ఓట్లు వినియోగించుకున్నారు. మరి 60%కి కనుక్కుంటే సరిపోతుంది. ఓట్లు వేయని వాళ్ళు అంటే 40% అలా. నెక్స్ట్ యాంగిల్ ఏ ఇచ్చాడు, యాంగిల్ బి ఇచ్చాడు, యాంగిల్ సి కనుక్కోమన్నాడు. త్రిభుజము అని స్పష్టంగా ఇచ్చాడు, త్రిభుజం ఏబిసిలోని. సో త్రిభుజము అంటేనే 3 కోణాల మొత్తం మనకి ఎంతకు సమానం కావాలి, 3 కోణాల మొత్తం ఎంత 180 degrees. అందరికీ తెలిసిందే. ఓకేనా, త్రిభుజము అయితే 180, చతుర్భుజాలు ఏవైనా కానివ్వండి 360. సో మీకు చతుర్భుజాలు మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి, త్రిభుజాలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏ త్రిభుజమైనా కానీ త్రిభుజంలోని 3 కోణాల మొత్తము ఎంత అంటే 180 degrees అనమాట. సో మనకి యాంగిల్ ఏ ఇచ్చాడు, యాంగిల్ బి ఇచ్చాడు, సింప్లీ యాంగిల్ సి కనుక్కోమన్నాడు. 30 + 50 ఎంత, 30 + 50 80. సో మనకు కావాల్సింది 180. అప్పుడు 80 యాంగిల్ సి ఎంత అవుద్ది, 100 అవుద్ది. అంటే మొత్తంలోంచి 2 కోణాలు మొత్తం తీసేస్తే సరిపోతుంది. 30 + 50 80, 180 - 80 ఎంత 100. అంటే యాంగిల్ సి ఎంత 100. 100 + 50 150 + 30 180 సరిపోయింది కదా. సమ్టైమ్స్ ఎలా అంటే త్రిభుజంలోని 3 కోణాలు x degrees 2x degrees 3x + 5 degrees అయితే x విలువ ఎంత అంటాడు. లేదా ఆ త్రిభుజంలోని ఒక కోణం విలువ ఎంత అంటాడు. అంటే ఆ 3 కోణాలు మొత్తం దేనికి సమానం చేయాలి, 180కి. సమ్టైమ్స్ త్రిభుజంలోని 3 కోణాలు 1:2:3 నిష్పత్తిలో ఉంటే పెద్ద కోణం ఎంత, చిన్న కోణం ఎంత, త్రిభుజంలో ఒక కోణం ఎంత అంటాడు. అంటే 1:2:3 రేషియోని మనము 180ని బేస్ చేసుకొని 1 భాగము 2 భాగాలు 3 భాగాలుగా డివైడ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి. అవన్నీ వీడియోస్లో ఉన్నాయి. ఒక నెల జీతంలో 3/4 వంతు 6,000 అయితే అతని జీతం ఎంత. ఇందాక చెప్పాను కదా, ఓట్లు వేసిన 60కి ఎంత అయితే మొత్తం ఎంత అన్నట్టుగానే అనమాట. ఇక్కడ భిన్నాల్లో ఇచ్చినప్పుడు లేదా మీరు డైరెక్ట్ కనుక్కోవచ్చు, లేదా భిన్నాల పరంగా కనుక్కోవచ్చు. 3/4 అంటే అర్థం ఏంటి, మొత్తం 4 భాగాల్లో 3 భాగాలని. అంటే మొత్తం 4 భాగాల్లో 3 భాగాలు అంటే 3 భాగాలు ఎంత ఉంది, 6,000 ఉంది. అతని నెలసరి జీతం అంటే ఎంత, మొత్తం పరంగా క్యాలిక్యులేట్ చేయాలి. మొత్తం ఎన్ని భాగాలు, 4 భాగాలకు ఎంత. అవునా, 3 భాగాలకు 6,000 అయితే ఒక్కొక్క భాగం ఎంత, 2,000 / 3 చేస్తే సరిపోతుంది. 2,000 అంటే ఒక భాగానికి 2,000. 4 భాగాలకు ఎంత, 4 2 8 అంటే 8,000. అంటే మొత్తం మీద తన యొక్క శాలరీ ఎంత అంటే 8,000. సో ఆప్షన్ 1. సో మనకు చాలా స్పష్టంగా అంటే 3/4 వంతు 6,000. 3/4 వంతు అంటే డినామినేటర్ ఉండేది మొత్తం భాగాలు. మీకు భిన్నాల్లో చాలా స్పష్టంగా చెప్పింటా. ఫర్ ఎగ్జాంపుల్
ఒక్క నిమిషం. ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మీద అని చెప్పాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/8 అంటే అర్థం ఏంటి? మొత్తం 8 భాగాల్లో 1 భాగము అని. 3/5 అంటే మొత్తం 5 భాగాల్లో 3 భాగాలు అని. ఇప్పుడు 3/4 అంటే మొత్తం 4 భాగాల్లో 3 భాగాలు. అంటే 4 భాగాల్లో 3 భాగాల వంతు 6,000 అయితే 1 భాగం 2,000 అవుతుంది. మనకు కావాల్సింది 4 భాగాలు కాబట్టి 4 2 8, 8,000. నెక్స్ట్ గుణకార తత్సమాంసము. సో సంకలనము అడిటివ్ 6,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది 4 గంటల్లో ప్రయాణించిన దూరం ఎంత? డైరెక్ట్ క్వశ్చన్. గంటకు 600 కిలోమీటర్లు. అప్పుడు 4 గంటలకు ఏమవుతుంది? 4 × 600, 6 4 24, పక్కన 2 సున్నాలు, 24 పక్కన 2 సున్నాలు. సో కన్ఫ్యూజ్ కావద్దు, సున్నాలు కన్ఫ్యూజ్ కావద్దు. ఒక హెలికాప్టర్ ఒక గంటలో 600 కిలోమీటర్లు ప్రయాణిస్తే క్వశ్చన్ జాగ్రత్త చదవండి. అది 4 గంటల్లో ప్రయాణించే దూరం దేంతో అడిగాడు? మీటర్లలో అడిగాడు చూడండి. అంతే, వెంటనే ఆన్సర్ పెట్టేయకూడదు, కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పేది. అప్పుడు యాక్చువల్ 4 గంటలు ఏమవుతుంది? 4 24 పక్కన, అంటే దేంట్లోకి ఇది కిలోమీటర్స్లో చెప్తున్నాం. అంతనే ఆన్సర్ తెలుస్తుంది కదా అని వెంటనే కిలోమీటర్ పెట్టేయడం కాదు. ఓకేనా? మనకు ఆన్సర్ ఏమడిగాడు? మీటర్లు అడిగాడు. 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. 1 కిలోమీటర్కి ఎంత? 1000 మీటర్లు. ఇప్పుడు మీటర్లో మారింది. ఎన్ని సున్నాలు ఉన్నాయి? 1 2 3 4 5 సున్నాలు ఉన్నాయి. 5 సున్నాలు అంటే ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి, మనకు తెలుసు కదా అని వెంటనే ఆన్సర్ పెట్టామనుకోండి, తెలిసి ఒక బిట్ అనేది మిస్ చేసుకున్నట్లు. అందుకే ఇలాంటి జాగ్రత్తలు పడాలంటేనే ఎగ్జామ్స్ రాయండి బాబు అని చెప్తాము. నెక్స్ట్ 20th, x/7 -2 = 5 అయితే x యొక్క వర్గమూలపు విలువ అడిగాడు. వర్గం కాదు, వర్గమూలపు అడిగాడు. సో ఏమడిగాడు? ఆ x విలువ ఎంత అని అడగచ్చు. సమ్టైమ్స్ x విలువ ఎంత, x యొక్క వర్గం ఎంత, x యొక్క వర్గమూలం ఎంత, ఘనమూలం ఎంత, ఎలాగైనా అడగచ్చు. సో దాన్ని సింప్లిఫై చేసామనుకోండి, x/7 -2 సైడ్ వస్తే ఏమవుతుంది? +2 అవుతుంది. 5 + 2 ఎంత? 7. అప్పుడు x ఏమవుతుంది? 7 7 49. సో సింపుల్ x విలువ ఎంత అంటే 49. సో ఆన్సర్ వెంటనే 49 పెట్టేయద్దు. x యొక్క వర్గమూలపు విలువ అంటే స్క్వేర్ రూట్ విలువ, అంటే దీని యొక్క స్క్వేర్ రూట్. సో 49 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? దేని యొక్క స్క్వేర్? 7 కాబట్టి వర్గమూలం ఎంత? 7. హియర్ ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. 7 49 కాబట్టి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఎంత? 7. నెక్స్ట్ 21. 2 పూర్ణ సంఖ్యల మొత్తం ఇచ్చాడు, 1 ఇచ్చాడు, రెండవది ఎంత అని అడిగాడు. సో ఒక సంఖ్య ఎంత? 60 ఇచ్చాడు క్లియర్గా. రెండవ సంఖ్య ఎంత? తెలియదు, x. ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తం ఎంత? -300. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. అప్పుడు ఈ +60 సైడ్ వస్తే ఏమవుతుంది? -60. -300 -60 -360. అవునా? రెండు మైనస్లు ఉన్నప్పుడు ఏం చేయాలి? కూడి మైనస్ సింబల్ పెట్టడమే. ఓకేనా? ఈ +60 సైడ్ వస్తే -60 అవుతుంది. -60 అవుతుంది కాబట్టి -300 -60, ఓవరాల్గా -360. సో ఆన్సర్ ఆప్షన్ 2. 22. అర్ధవృత్తానికి గీయగల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత? ఇది వృత్తము. అవునా? వృత్తానికి మనం ఒక బిందువుని ఎన్ని సౌష్ఠవ రేఖలైనా గీయచ్చు. అంటే వృత్తానికి అయితేనేమో అనంతము, అర్ధవృత్తం అంటే ఇలా ఉంటుంది కాబట్టి అర్ధవృత్తానికి మనం ఒక్కటి మాత్రమే గీయగలము. అర్ధవృత్తము అంటే ఓన్లీ 1 సిమెట్రిక్ లైన్. అదే సర్కిల్ వృత్తం అయితే అనంతము. చతురస్రానికి అయితే 4, దీర్ఘ చతురస్రానికి అయితే 2, విషంభావ త్రిభుజానికి అయితే 0, విషంభావ త్రిభుజానికి 0, సమభావ త్రిభుజానికి అయితే 3. అవన్నీ మీరు హైలైట్ చేసుకోండి. సమ్టైమ్స్ ఎలాగైనా అడగచ్చు క్వశ్చన్. నెక్స్ట్ 23. ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు ఇచ్చాడు, చుట్టుకొలత 3వ భుజం ఎంత? డైరెక్ట్ బిట్. ఓకేనా? ఇది త్రిభుజం అనుకుంటే చుట్టుకొలత అంటే ఏంటి? 3 భుజాల మొత్తము. ఓకేనా? చుట్టుకొలత అంటేనే 3 భుజాల మొత్తము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి A, ఒకటి B, ఒకటి C అనుకుంటే ఇప్పుడు చుట్టుకొలత ఏమవుతుంది? A + B + C అవుతుంది. చుట్టుకొలత అంటేనే చుట్టూ కొలవాలి. A + B + C అవుతుంది. ఒకటి 12 ఇచ్చాడు, ఒకటి 14 ఇచ్చాడు, ఇంకోటి ఎంత? ఓకేనా? మొత్తం ఎంత రావాలంట? 36 రావాలంట. అప్పుడు 10 20 26. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 26. ఇంకా 36 రావాలంటే మూడోది ఎంత ఉండాలి? 10 ఉండాలి. అప్పుడు సరిపోతుందా? 10 12 14 సరిపోయింది. అంటే మొత్తం మీద ఈ రెండు యాడ్ చేసి మొత్తంలోంచి ఈ 2 భుజాలు తీసేస్తే 3వ భుజం వస్తుంది. ఎందుకంటే చుట్టుకొలత అంటే మొత్తం కాబట్టి. నెక్స్ట్ డైరెక్ట్ బిట్ కసాగి ఎంత అని అడిగాడు. సో కసాగి దేనికి 12కి
16కి 20 ప్రధాన సంఖ్యలతో మాత్రమే చేయండి. 2తో 2 6లు 12, 2 8లు 16, 2 10లు 20. అగైన్ 2తో 2 3లు 6, 2 4లు 8, 2 5లు 10. మళ్ళీ అగైన్ 2తో 3 పోతుందా? పోదు. అలాగే ఉంచుకోండి. 3 అలాగే ఉంచండి. 2 2 జా 4, 5 పోదు. అవునా? సో ఇంకా 3 4 5 ఇంకా మళ్ళీ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు యాక్చువల్గా అయితే. ఎందుకని 3 4 5 ఇంకా దేంతో కామన్గా పోదు కాబట్టి ఇంకా వదిలేయడమే. వీటి యొక్క మల్టిపుల్స్ ఇంకెలాగో చేశాను కాబట్టి వదిలేసేయండి. దీని యొక్క మల్టిపుల్స్ అన్నీ మనకి ఏమవుతాయి? ఆన్సర్ అంటే 5 2 10, 10 3 30, 32 60, 60 62, 62 120, 122 240. సో ఆన్సర్ ఎంత? 240. ఒకవేళ ఇలా 2తో 3 4 5 ఇంకన్నీ దేంతో పోవు కాబట్టి ఇంకా దీన్ని చేయకపోయినా పర్లేదు. ఇవన్నీ 5 5 4 20, 23 60, 62 120, 122 240 ఎలా చేసిన ఆన్సర్ మాత్రం మారదు. ఇవి మనకు ఫ్రీ మాక్ టెస్ట్లో ఇచ్చినటువంటి 24 బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. అదేవిధంగా గసాబా కూడా అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గసాబా కూడా హైలైట్ చేసుకోండి. బట్ మనం మాక్ టెస్ట్ రాయాలి, మన రివిజన్ టెస్ట్ రాయాలి అంటే మాత్రము కేవలం 150 రూపీస్కే ఇస్తున్నాము. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి.